హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఫామ్ టూర్ చూపిస్తాను అని చెప్పి. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఫామ్ టూర్ వీడియో ఉంటుంది. ప్లాంట్ లార్డ్స్ అందరికీ చాలా నచ్చుతుంది ఈ వీడియో. సో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. మళ్ళీ ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? నేనైతే మార్నింగ్ లేసి వ్యూ ఎంజాయ్ చేద్దాము అని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళిపోతున్నాను. సో టెర్రస్ పైకి అసలు బెంగళూరు కంటే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ అయితే. మార్నింగ్ అయితే చల్లగా ఉంది అసలు. అండ్ పిచ్చుకల సౌండ్, ఆ వాతావరణం అయితే చాలా బాగుంది. పచ్చగా కనిపిస్తూ ఒక పక్క కొండలు, చల్లని బ్రీజు, పక్షుల సౌండ్, తర్వాత అలా కొండలు చూసుకుంటూ కాఫీని అయితే ఎంజాయ్ చేసేసాను. ఇంకా కిందకు వచ్చేసరికి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసింది మా చెల్లి. అయితే అక్కి రొట్టి చేస్తుంది అనమాట. అసలు ఎంత సన్నగా రుద్దుతోందో చూడండి. దీని గురించి ఒక షార్ట్ వీడియో చేస్తాను కంప్లీట్గా. దాంట్లో నేను చెప్తాను ఎలా చేశారు ఏంటి అనేది. మా అత్త నిన్న నైటే అడిగింది ఏం తింటారు అని చెప్పి. అక్కి రొట్టి చేయమని చెప్తే ఇంకా వేడి వేడిగా అక్కి రొట్టి కాల్చిస్తోంది. అసలు నేను వచ్చినప్పుడల్లా అసలు ఏం కావాలి అని అడిగి మరీ చేసి పెడుతుంది అనమాట. అసలు మనం వద్దని చెప్పాలి తప్పితే చేసి పెడుతూనే ఉంటుంది ఫుడ్. ఇంకా టేస్ట్ ఎంజాయ్ చేస్తూ ఫుల్గా తినేసాం. తర్వాత మామ వచ్చి తోటకి వెళ్దాం రా అని చెప్పి పిలుచుకెళ్ళారు. అక్కడ ఏంటంటే మేము ఊరికి వెళ్తున్నామని చెప్పి కొన్ని కూరగాయలు అవన్నీ కోసిస్తాను అని చెప్పి పిలిచారు. వంకాయలు, మిరపకాయలు, టమాటోలు, ఆకుకూరలు అవన్నీ కోసిస్తున్నారు. ఇంకా మిమ్మల్ని కూడా నాతో పాటు ఫామ్ టూర్కి తీసుకెళ్దాము అని చెప్పి కాస్త వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసేసరికి ఇది ఎర్రబచ్చలాక్ అనమాట. మనకి గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. నేను బెంగళూరులో వేసున్నాను ఆ చెట్టు. నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. ముల్లంగి చెట్టు, ఎర్ర ముల్లంగి అండ్ మామూలు తెల్ల ముల్లంగి కూడా ఉంది. తర్వాత మనకి రైట్ సైడ్ చూస్తే మిరప చెట్లు అనమాట. ఇది కంప్లీట్గా మిరపకాయలు గ్రీన్గా ఉంది, చిన్న చిన్నవి. నల్ల మిరపకాయలు అంటారు కదా, బాగా కారం ఉంటుంది. చింతామణి మిరపకాయలు అంటారు. మాకు బెంగళూరుకి కూడా అదే వస్తుంది. అది వేసున్నారు. బాగా కారంగా ఉంది. వాళ్ళ ఇంట్లో అదే వాడుతున్నారు. సో మేము టేస్ట్ చేసి చూసాము. తర్వాత నాటు రోజా అండ్ ఇది కాకర తీగ వేసున్నారు. ఇటు సైడ్కి వచ్చేసరికి టమాటో చెట్లు. టమాటో ఎర్రగా ఉండేవన్నీ మొన్ననే కోసారంట. సో అందువల్ల ఇది మొత్తం గ్రీన్గా ఉంది, కాయ టమాటోస్ మొత్తము. ఇది కోసిచ్చారు. పప్పు కానీ పచ్చడి కానీ, రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందువల్ల మామతో పాటు నేను కోస్తున్నాను కాస్త ఊరికి తీసుకెళ్ళడానికి. మనం సాంబార్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది సజ్జ చెట్లు అనమాట. సజ్జ చెట్లు వచ్చి నేను వినాయక చవితికి చూసాను కానీ నేను లైవ్గా అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడము. అండ్ ఇది వంకాయ చెట్లు. వంకాయ వచ్చి మనకి సారలు ఉంటాయి కదా, గ్రీన్ అండ్ పర్పుల్ సారలు, ఆ చెట్టు వేస్తున్నారు. కొన్ని తెల్లవి కూడా ఉన్నాయి, తెల్ల వంకాయలు కూడా. వంకాయలు వచ్చి నేను మన ఇంట్లో చూసాను కదా, కొంచెం లేట్గానే ఉంటుంది క్రాప్. బట్ ఇది నేలపైన వేసిన వల్ల మనకి న్యూట్రియంట్స్ బాగా అందుతోంది, త్వరగా వస్తుంది వంకాయలు. అండ్ ఇది బొప్పాయి చెట్టు. బొప్పాయి చెట్టు ఏంటంటే పండువి లేదు, కాయ బాగా ఉంది. అండ్ సైడ్ అంతా కూడా మునగ చెట్టు వేసున్నారు. ఇటు సైడ్కి వచ్చేసరికి మనకి మిరపకాయలు అని చెప్పాను కదా, వర్షాకాలం వల్ల బాగా మిరప చెట్టు అనేది పూత బాగా ఉంది. మనకు మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి వాడిపోయినట్టు అవుతుంది. ఇది వచ్చి బీరకాయలు. బీరకాయలు అయితే బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయి. పెద్ద బీరకాయలు అంతా కూడా రీసెంట్గానే కోసారు. మళ్ళీ ఇంకొక 1 వీక్లో వస్తుంది అని చెప్పారు. తర్వాత టమాటో చెట్లు అయితే నాకు ఐడియా ఉంది ఎలా పెరుగుతుంది అండ్ ఎన్ని రోజులు పడుతుంది దానికి అనేది. పూత వచ్చాక ఎన్ని డేస్కి మనకి కాయలు అనేది వస్తుంది అనేది ఐడియా ఉంది. తర్వాత మనకి ఇది వచ్చి కార్న్ అనమాట, మొక్కజొన్న. స్వీట్ కార్న్ అయితే కాదు, మామూలు మన నాటు మొక్కజొన్న. చాలా బాగుంది. అది కూడా చిన్న చెట్టే, నేను అయితే పెద్ద చెట్టు అనుకున్నాను. ఇది వచ్చేసరికి మనకి మిరియాలు. తర్వాత ఇటు సైడ్కి వచ్చేసరికి ఇది ఆవాలంట. ఆవాలు చూడండి అసలు ఎంత సన్నగా ఉందో తీగ, డిఫరెంట్గా అనిపించింది. తర్వాత నేను ముందరికి వచ్చేసరికి ఇంకా బీరకాయ ఒకటి కనిపించింది అనమాట. నేను చూసి ఆనందపడిపోతున్నాను. ఫుల్ చిన్న బీరకాయ కనిపించింది. మళ్ళీ టమాటోలు కొన్ని కోసుకొని ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి కొన్ని ఉన్నాయని చెప్పి పెద్ద కాయలు అవి కోసుకుంటున్నాను. ఇవంతా సజ్జ చెట్లు ఒక సైడు. అండ్ మధ్యలో ప్లేస్ ఉండే దగ్గర అంతా కూడా బచ్చల తీగ అల్లిచ్చున్నారు.
వేస్తున్నారు. అసలు ఇదైతే ఏదో గింజ మన సాయిల్లో గింజ మిక్స్ అయ్యి వచ్చేసిందంట, వాళ్ళైతే వేయలేదు. అండ్ ఇక్కడ వాటర్ సిస్టమ్ వచ్చేసరికి ఒక ట్యాంకర్ పెట్టేసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టున్నారు. మొత్తం పైప్ లైన్స్ అంతా కూడా మీరు కింద అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్తుందనమాట. అండ్ కింద ప్లాస్టిక్ కవర్ వేస్తారు కదా వీడ్స్ కేయడానికి, అదైతే ఈ చిన్న ప్లాటే కాబట్టి అంత అవసరం లేదు అని చెప్పి వేయలేదు. ఇది కృష్ణ తులసి ఇంకా లక్ష్మీ తులసి రెండు ఉంది, కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి ఇంట్లో పెట్టేసుకున్నారు. కంప్లీట్గా ప్రతి చెట్టు ఆర్గానిక్గా పెంచుతున్నారు. ఇది వచ్చి చిన్న బుజ్జి టమాటోలు, అదే మీకు చూపిస్తున్నాను. ఏ కెమికల్స్ కానీ ఏది వాడట్లేదు, నార్మల్ ఎరువు వేసి పెంచుతున్నారు. ఇదంతా సజ్జ కంకలు ఉన్నాయి. తర్వాత 2 అరటి చెట్లు వేసున్నారు. ఇటు సైడు అటు సైడు బొప్పాయికాయ వేసున్నారు. తర్వాత ఊరికి బచ్చలాకు కూడా తీసుకెళ్ళు పప్పు చేసుకోవచ్చు అని చెప్పి మామ కోసుకోమన్నారనమాట. వెనకాల వచ్చి మామ కొంచెం తోటాకు కోసిస్తాను, అది కూడా మీరు చేసుకోవచ్చు ఊరికి వెళ్ళి అని చెప్పి కోసిస్తున్నారు. నేను కొంచెం పెట్టుకొని ఇంకా అమ్మకు కూడా, అమ్మ వెళ్ళాలి కదా తిరుపతికి, సో అమ్మకు కూడా ఇద్దాము అని చెప్పి. ఇంకొక సైడ్ వచ్చేసరికి ముల్లంగీలు కూడా వచ్చాయి, ఎర్ర ముల్లంగి తెల్ల ముల్లంగి చెప్పాను కదా, సో అది కూడా కోసారు. అసలు ఈ ఆకు కూడా మనం కూర చేసుకోవచ్చు, ఎంతమందికి తెలుసు అది, మేము కూడా చేసుకుంటాము. కానీ నేనైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదు, అమ్మ వాళ్ళంతా చేసేవాళ్ళు. ఇది వచ్చి నీట్గా క్లీన్ చేసేసుకోమన్నారు. ఇంకా మా చెల్లికి ఎగ్జామ్ ఉందని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము బెంగళూరుకి. స్కై చూస్తే అసలు ఎంత క్లియర్గా ఉంది, అసలు బ్లూగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా మేము ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.